వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లిలో కంకర గుట్ట తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. కంకర కోసం గుట్టను తవ్వేందుకు చేస్తున్న పేలుళ్ల వల్ల ఆస్తి నష్టం కలుగుతోందని వారు తెలిపారు. పేలుళ్ల వల్ల ఇళ్లలో గోడలు బీటలు మారుతున్నాయని, భూమి కంపించి వ్యవసాయ బోర్లలో రాళ్లు పడుతున్నట్టు తెలిపారు. పొలాల్లో దుమ్ము ధూళి చేరి పంట నష్టపోతున్నామన్నారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా వేళకాని వేళల్లో పేలుళ్లు చేస్తున్నట్లు గ్రామస్తులు చెప్పారు. గుట్ట మీద పేలుళ్లకు అనుమతులు ఇచ్చిన అధికారులు వచ్చి న్యాయం చేసేదాకా తవ్వకాలను కొనసాగనివ్వమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ముదిరెడ్డిపల్లి గ్రామంలో నేషనల్ హైవే వేసే సందర్భంగా మా ఊరికి సమీపంలో చెరువు దగ్గర ఒక కొండ ఉంది. అక్కడి నుంచి ఇక్కడ మెటల్ అనేటువంటిది వాళ్ళు క్వారీ పెట్టి తీసుకుంటున్నారు. బట్ కాకుంటే ఇవాళ ఒక కంపెనీకి మాత్రం దిలీప్ కంపెనీ అనే దానికి మాత్రం పర్మిషన్ ఉందంట మైన్స్ది. కానీ వాళ్ళు మాత్రం ఒక ప్లేస్ లో చేస్తున్నారు. మిగతా ఇంకొక కంపెనీ ఆఫ్టర్ మల్లెపల్లి అంటే ఇక్కడికి 15 కిలోమీటర్లు అవతలు చేసేటువంటి రోడ్డు వాళ్ళు వచ్చి ఎవరో కాంట్రాక్ట్ సుబ్బారెడ్డి బద్వేల్ అంట అక్కడ వచ్చి ఇక్కడ వితౌట్ పర్మిషన్తో గవర్నమెంట్తో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ విపరీతంగా కొన్ని నెలల్లోనే పూర్తిగా కొండనంతా నాశనం చేసి విపరీతంగా డంప్ చేస్తున్నారు. ఈ సదనంగా ఎన్ని చేసినా కూడా అభివృద్ధి కార్యక్రమం మేము కూడా సహకరిస్తాం. కాకపోతే నిన్న చేసినటువంటి బ్లాస్టింగ్ లో ఊర్లో ప్రతి ఇల్లు కూడా క్రాకులు ఇచ్చి, కొత్తగా కట్టినటువంటి ఇల్లులు కూడా క్రాకులు ఇచ్చి రైతులు కానీ ఇక్కడ ప్రజలు కానీ బాగా నష్టపోతున్నారు. బోర్లు కూడా కుంగుతున్నాయి. మొత్తం ఊరి పైకి వచ్చి రాళ్లు పడుతున్నాయి. ఇక్కడ పిల్లలకు, జనాలకు, రైతు కూలీలకు అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి దీన్ని ఆఫ్ చేసి తగు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ దృష్టికి రేపు కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతాం. ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి కూడా ఇంటిమేషన్ చేసినాము. రేపు కేసు కూడా పెట్టడానికి కూడా మా ఊరు ప్రజలంతా వెళ్తుంది. కాబట్టి ఇంతటితో క్వారీ ఆఫ్ చేసి తగు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మీరు కనుక అది అతిక్రమించి ముందుకు గినక పోయినట్టయితే మేము ఇక్కడ కూర్చొని ధర్నాలయం చేసి రోడ్డు పని కాదు క్వారీ పూర్తిగా ఆఫ్ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా ఊరికి ఒక 800 మీటర్లలో ఓ తిప్పు ఉంది. ఆ తిప్పకు ప్లాస్టింగ్ పెట్టి పేలుస్తాను. దాపున ఇప్పుడు 6 నెలల నుంచి పేలుస్తాను. మేమేం పట్టించుకోలేదు. నిన్న పేల్చడంలో మా గ్రామం అంతా డ్యామేజ్ వచ్చింది. పూర్తిగా డ్యామేజ్ అయ్యి పడిపోయే స్థితికి వచ్చింది. 2 గ్రామాలు సుగాలి తాండా, ముదిరెడ్డిపల్లి రెండు కూడా చాలా డ్యామేజ్ లేని. ఇలా కాడికి వచ్చి వీళ్ళు మమ్మల్ని బెదిరించారు. మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ గారికి. ఈ హైవేలో 6 లైన్ లో బ్లాస్టింగ్ పేల్చి మా చేనులు, అరటి చేలు మొత్తం రాళ్లు పడుతున్నాయి. ఈ కాంట్రాక్ట్లు బోర్లు బ్లాక్లు అయినాయి. బోర్లు అయినా అయితే మొత్తం బూడిపోయినాయి. వాళ్ళకు చెప్తే ఏం రెస్పాన్స్ చేయడంలే. మాట్లాడతాం, వచ్చాం, చూస్తామంటున్నారు అంతే. అయితే మా తాండాలో సుమారుగా 20 ఇండ్లు, ముదిరెడ్డిపల్లిలో 20 ఇండ్లు మొత్తం ఏం లేకుండా సీల్ అయ్యి మొత్తం క్రాక్లు ఇచ్చినాయి.